ఇండియా ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆటో మార్కెట్ గా మారింది. ఇంకా ఇండియాలో మొత్తం డీలర్షిప్ అవుట్లెట్స్ నెంబరు 30,000 దగ్గరలో ఉంది. ఇది కేవలం అఫీషియల్ నంబర్ మాత్రమే. రియాలిటీ నెంబర్స్ ఇంతకంటే ఎక్కువ కావచ్చు. అందుకే మన దేశంలో సంవత్సరానికి దాదాపు 2.5 కోట్ల వెహికల్స్ అమ్ముడవుతాయి. అయినప్పటికీ ఇంత పెద్ద నంబర్స్ లో వెహికల్స్ అమ్ముడైనప్పటికీ చాలా వెహికల్స్ స్టాక్ యార్డ్ లో అమ్ముడవ్వకుండా నిలిచిపోతున్నాయి. ప్యాసింజర్ కార్స్ గురించి మాత్రమే మాట్లాడితే ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు గత సంవత్సరం నుండి మిగిలిపోయిన దాదాపు 52,000 కోట్ల రూపాయల విలువైన భారీ స్టాక్ తో ఆటో ఇండస్ట్రీ 2025లోకి అడుగుపెట్టింది. అంటే దాదాపు 4.5 లక్షల కార్లు ఇన్వెంటరీలో నిలిచి పాడైపోతున్నాయి. ఇండియా ఆటో మార్కెట్ వెస్ట్రన్ దేశాల మార్కెట్ కు పూర్తిగా ఆపోజిట్ అని అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఇక్కడ ఒక కారు హిట్ అయితే దాని వెయిటింగ్ పీరియడ్ నెలలు సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫెయిల్ అయిన కార్స్ ని ఎవరూ కట్నంలో కూడా తీసుకోరు. ఆటో ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది. ఒక కారు ఇన్వెంటరీలో ఎక్కువ రోజులు నిలిచిపోతే అది డీలర్షిప్ లాభాన్ని అంతే ఎక్కువగా తగ్గిస్తుంది. అంటే డీలర్షిప్స్ ఒక కారు ఎప్పుడైనా అమ్ముడవుతుందని ఆశించి దాన్ని ఎప్పటికీ వాళ్ళ దగ్గర స్టోర్ చేయలేవు. బదులుగా కొత్త స్టాక్ కోసం ఇన్వెంటరీలో స్పేస్ ని క్రియేట్ చేయాలి. కొన్ని రోజుల గడువులోనే పాత కార్ స్టాక్ ని తొలగించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, షోరూమ్స్ లో అమ్ముడవకుండా నిలిచిపోయిన ఈ కార్స్ ఎక్కడికి వెళ్తాయి? వాటికి ఏమవుతుంది? డీలర్షిప్స్ ఆ కార్స్ లో ఇరుక్కుపోయిన తమ డబ్బుని ఎలా తిరిగి పొందుతాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నేను ఈ రోజు మీకు డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. అమ్ముడవ్వని కార్స్ కథను అర్థం చేసుకోవడానికి మీరు ఒక ముఖ్యమైన విషయం పైన దృష్టి పెట్టాలి. నిజానికి ఒక కారు కంపెనీ డైరెక్ట్ గా మీకు కారుని అమ్మదు. సాధారణంగా కారు డీలర్షిప్స్ ఫ్రాంచైజీ మోడల్స్ పైన పనిచేస్తాయి. అంటే డీలర్షిప్స్ ఒక బిజినెస్ కస్టమర్ గా డైరెక్ట్ గా కంపెనీ నుండి కార్ని కొనుగోలు చేస్తుంది మరియు కంపెనీకి హోల్సేల్ ప్రైస్ ని ముందుగానే చెల్లిస్తుంది. ఆ తర్వాత ఆ కార్ని డీలర్షిప్ తమ లాభం కలిపి కస్టమర్ కి రీసేల్ చేస్తుంది. సప్లై చైన్ పరంగా చూస్తే ఆ కారు యొక్క మొదటి ఓనరు దాని డీలర్షిప్ అవుతుంది. అసలైన కస్టమరు అంటే మీరు మీ బ్రాండ్ న్యూ కార్ యొక్క రెండో ఓనర్ గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే డీలర్షిప్ లో ఉన్న కార్స్ ని కార్ కంపెనీ కాకుండా డీలర్షిప్ సొంతం చేసుకుంటుంది. ఒకసారి డీలర్షిప్ కి వచ్చిన కారు అమ్ముడవకపోయినా దాన్ని కంపెనీకి తిరిగి ఇవ్వలేదు. ఏ కార్ కంపెనీ ఎంత విజయవంతమైన ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో కొన్ని కార్ మోడల్స్ లేదా వాటి పర్టికులర్ వేరియంట్స్ తక్కువ అమ్మకాలతో ఉంటాయి. అలాంటి కార్స్ స్టాక్ లోని అమ్ముడవకుండా నిలిచిపోతాయి. ఎగ్జాంపుల్ గా మారుతి సుజుకి ఇండియాలో అత్యంత విజయవంతమైన కార్ కంపెనీ. కానీ దీని లైనప్ లో జిమ్నీ మరియు ఇగ్నిస్ వంటి కార్స్ ఉన్నాయి. వీటి డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కార్స్ డీలర్షిప్ కి భారంగా మారతాయి. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, డీలర్షిప్ లో కంపెనీ నుండి డబ్బు చెల్లించి కార్ ని కొనుగోలు చేస్తే వాళ్ళు దాన్ని ఎంతకాలం స్టాక్ లో ఉంచినా పర్వాలేదు కదా అని. అమ్ముడవ్వకపోతే ఇన్వెంటరీ నుండి తొలగించడానికి ఎందుకు ప్రెషర్ అని. నిజానికి చాలా డీలర్షిప్స్ 4 ప్లాన్ ఫైనాన్సింగ్ ద్వారా స్టాక్ ని మెయింటైన్ చేస్తాయి. అసలు ఇది ఏమిటి అనే దాని గురించి కూడా అర్థం చేసుకోండి. ఒక డీలర్షిప్ షోరూమ్ లేదా స్టాక్ యార్డ్ లో ఒక టైంలో 20 నుంచి 50 లేదా 100 కంటే ఎక్కువ కార్ని స్టాక్ చేయాలి. యావరేజ్ గా ఒక్కొక్క కారు ప్రైస్ సుమారు 10 లక్షలు అనుకుంటే 20 కార్లకు 2 కోట్లు అవుతాయి. ఇవి డీలర్షిప్ కార్ కంపెనీకి ముందుగానే చెల్లించాలి. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రతి డీలర్షిప్ తమ జోబులో నుండి చెల్లించలేదు. అందుకే 4 ప్లానింగ్ మోడల్లో బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్సింగ్ కంపెనీస్ డీలర్షిప్ కి షార్ట్ టర్మ్ లోన్ అందిస్తాయి. దీని ద్వారా వారు ఒకేసారి 10 నుంచి 20 లేదా ఎన్ని కార్స్ కావాలన్నా కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు డీలర్షిప్ లోన్ తీసుకున్న కొన్ని కార్స్ పైన బ్యాంకుకి వడ్డీ కూడా చెల్లించాలి. కాబట్టి ఎన్ని నెలలు ఆ కార్స్ డీలర్షిప్ స్టాక్ లో నిలిచిపోతే అంత వడ్డీని డీలర్షిప్ బ్యాంకుకి చెల్లించాలి. అంటే ప్రతి రోజు గడిచే కొద్దీ కారు పైన డీలర్షిప్ ఆశించిన లాభంలో ఎక్కువ భాగం వడ్డీ రూపంలో బ్యాంకుకు వెళ్తుంది. అందుకే డీలర్షిప్లు స్టాక్ లో ఉన్న కార్స్ నుండి వీలైనంత త్వరగా విముక్తి పొందాలని కోరుకుంటాయి. ఈ ఫ్లోర్ ప్లాన్ ఫైనాన్సింగ్ వల్ల డీలర్షిప్లు కారుకి వచ్చిన 90 రోజుల్లోనే దాన్ని అమ్మడానికి టార్గెట్ గా పెట్టుకుంటాయి. 90 రోజుల తర్వాత ఆ కారు డీలర్షిప్ కు నష్టం కలిగించడం స్టార్ట్ చేస్తుంది. స్టాక్ యార్డ్ లో కార్లు అమ్ముడవకుండా ఎలా నిలిచిపోతాయి? దీనికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ప్రతి కారు మోడల్ కు డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఇంజన్స్, ఆప్షన్స్, ట్రాన్స్మిషన్స్, కలర్స్. కొన్ని వేరియంట్స్ చాలా పాపులారిటీ పొందుతాయి. కానీ కొన్ని పర్టికులర్ వేరియంట్స్ కారు మంచిగా ఉన్నప్పటికీ చాలా తక్కువ అమ్మకాలను సాధిస్తాయి. అంతేకాక కొన్ని డీలర్షిప్లు మార్కెట్ అవసరాలను తప్పుగా అంచనా వేసి ఓవర్ స్టాకింగ్ చేస్తాయి. లేదా ప్రైస్ స్ట్రాటజీ తప్పిపోతే కూడా కార్ని అమ్మడం కష్టమవుతుంది. అతి ముఖ్యమైన కారణం ఫేస్ లిఫ్ట్. డీలర్షిప్ దగ్గర ఎప్పటికే పాత మోడల్ కార్స్ అమ్ముడవకుండా నిలిచిపోయి ఉంటాయి మరియు కంపెనీ ఆ మోడల్స్ కు కొత్త వర్షన్ లేదా ఫేస్ లిఫ్ట్ ను రిలీజ్ చేస్తుంది. అప్పుడు పాత మోడల్ అమ్మడం చాలా కష్టమవుతుంది. అయితే ఈ అమ్ముడవని కార్స్ ని అమ్మడానికి డీలర్షిప్లు కొన్ని పద్ధతుల్ని ఫాలో చేస్తాయి. మొదటిది డీల్స్ మరియు డిస్కౌంట్స్. కారు లాట్ లోకి వచ్చిన వెంటనే దాని టైం లైన్ స్టార్ట్ అవుతుంది. 0 నుండి 6 నెలల డ్యూరేషన్ లో డీలర్షిప్స్ మొదట అమ్ముడవనే కారు యొక్క స్టిక్కర్ ప్రైస్ ను తగ్గిస్తాయి. కొన్ని కార్ మోడల్స్ మాత్రమే స్టాక్ లో ఉంటే డీలర్స్ తమ లెవెల్లో ప్రైస్ ని
తగ్గిస్తాయి. ఒక పర్టికులర్ మోడల్ అన్ని డీలర్షిప్ లో తక్కువ అమ్మకాలను సాధిస్తే కార్ మేకర్ స్వయంగా భారీ డిస్కౌంట్లని ప్రకటిస్తాడు. ఎగ్జాంపుల్ గా స్కోడా సూపర్ ని తీసుకుందాం. ఈ కారు పూర్తిగా ఇంపోర్ట్ చేయబడి ఎక్స్షోరూమ్ ప్రైస్ దాదాపు 54 లక్షలు. కానీ వరల్డ్ వైడ్ గా దీని అమ్మకాలు తక్కువగా ఉన్నప్పుడు స్కోడా డైరెక్ట్ గా 18 లక్షల ప్రైజు తగ్గింపును ప్రకటించింది. కొన్నిసార్లు డీలర్షిప్లు తమ సేల్స్ మ్యాన్ కు ఎక్కువ ఇన్సెంటివ్స్ ని ఆఫర్ చేస్తాయి. దీని ద్వారా వాళ్ళు ఎక్కువ మందిని అమ్ముడవని కారుని కొనమని ఒప్పించగలరు. ఇంకా ప్రైస్ డిస్కౌంట్ పని చేయకపోతే డీలర్షిప్స్ తక్కువ వడ్డీ లేదా జీరో వడ్డీ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ను అందిస్తాయి లేదా డౌన్ పేమెంట్ ను మరింత తగ్గిస్తాయి. ఇది కూడా పని చేయకపోతే డీలర్షిప్స్ అమ్ముడవని కార్ పైన సర్వీసింగ్ ప్యాకేజెస్ ను ఆఫర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ గా ఎక్స్టెండెడ్ వారంటీ, మెయింటెనెన్స్ ప్యాకేజ్ లేదా ఫ్రీ యాక్సరీస్. 6 నెలల తర్వాత కూడా కారు అమ్ముడవ్వకపోతే 6 నుండి 12 నెలల వరకు అమ్ముడవని కార్స్ ని డీలర్ ట్రేడింగ్ చేస్తారు. ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ లో ఒక పర్టికులర్ కార్ మోడల్, కలరు లేదా వేరియంట్ కు డిమాండ్ తక్కువగా ఉంటే కానీ టైర్ 2 సిటీస్ అయిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ మోడల్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటే అదే కార్ బ్రాండ్ డీలర్షిప్ ఆ మోడల్ ని మరొక డీలర్షిప్ కి పంపిస్తుంది. ఆ తర్వాత ఈ డీలర్షిప్లు ఒకరికొకరు వెంటనే పేమెంట్ చేస్తాయి లేదా మరొక కార్ మోడల్ తో ఎక్స్చేంజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ గా మహేంద్ర బొలెరో నియో కేవలం డీజిల్ లో మాత్రమే లభిస్తుంది. ఇంకా ఇది చాలా ఓల్డ్ మోడల్ కాబట్టి హైదరాబాద్ వంటి టైర్ 1 సిటీస్ లో దీని అమ్మకాలు తక్కువగా ఉంటాయి. కానీ చుట్టుపక్కల ప్రాంతాల వంటి టైర్ 2 లేదా టైర్ 3 సిటీస్ లో సులభంగా అమ్ముడవుతాయి. కాబట్టి హైదరాబాద్ లోని మహేంద్ర డీలర్షిప్ తమ బొలెరో నియో లాట్ ను ఖమ్మంలోని మహేంద్ర డీలర్షిప్ కి పంపొచ్చు. ఒక కారు టైం లైన్ 12 నుండి 18 నెలలు చేరుకుంటే డీలర్షిప్స్ దీనికి వేరే ప్లాన్ కలిగి ఉంటాయి. సాధారణంగా ఒక కార్ని అమ్మడానికి 12 నెలలంటే 1 సంవత్సరం చాలా ఎక్కువ టైము. ఎందుకంటే భారీ డిస్కౌంట్స్ మరియు సర్వీస్ ప్యాకేజెస్ తర్వాత కూడా కారు అమ్ముడవకపోతే ఇన్వెంటరీ ట్రేడింగ్ అనేది అత్యంత పవర్ఫుల్ ఫార్ములా. ఇలా చేయడం ద్వారా వాళ్ళు ఏదో ఒక సిటీలో అమ్ముడవని కార్ని అమ్మేస్తారు. కానీ 1 సంవత్సరం తర్వాత కూడా కారు అమ్ముడవకుండా ఉంటే అలాంటి కార్స్ ని లెఫ్ట్ ఓవర్ ఇన్వెంటరీగా లేదా పాత మోడల్ గా అమ్ముతారు. లెఫ్ట్ ఓవర్ కార్స్ ని లేదా ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ ను డీలర్షిప్లు భారీ ప్రైస్ తగ్గింపుతో అమ్ముతాయి. మీరు పర్టికులర్ మోడల్ పైన పట్టుబట్టకపోతే డీలర్స్ నుండి చాలా తక్కువ ప్రైస్ కు ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ ను కొనుగోలు చేయొచ్చు. కానీ ఈ కార్స్ విలువ డీలర్షిప్ లో నిలిచి ఉండగానే ఇప్పటికే తగ్గిపోయి ఉంటుంది. అంటే రీసేల్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 18 నెలల టైం లైన్ తర్వాత కూడా కారు అమ్ముడవకుండా ఉంటే డీలర్షిప్స్ కు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ కొన్ని కార్స్ మాత్రమే అంటే 1-2 అమ్ముడవకుండా ఉంటే వాటిని లోనర్ కార్స్ గా ఉపయోగిస్తారు. అంటే ఇప్పటికే ఉన్న కస్టమర్ కార్ డీలర్షిప్ లో రిపేర్ కోసం చాలా రోజులు ఉంటే ఆ రోజుల్లో కస్టమర్ కు టెంపరరీగా ఇచ్చే కార్ ని లోనర్ కార్ అంటారు. ఈ కేసు కొంచెం రేర్ గా కనిపిస్తుంది. కానీ జీప్ వంటి కొన్ని లగ్జరీ బ్రాండ్స్ కస్టమర్ కారు 96 గంటలకు మించి వర్క్ షాప్ లో ఉంటే వాళ్ళ కస్టమర్ కు లోనర్ కార్ ని అందిస్తాయి. ఇది 1 లేదా 2 అమ్ముడవని కార్ మోడల్స్ కేసు అయితే ఇలా జరుగుతుంది. కానీ ఒక పెద్ద లాట్ కార్లు అమ్ముడవకుండా ఉంటే డీలర్షిప్స్ ఆ లాట్ ని డీలర్ టు డీలర్ ఆప్షన్ లో పెడతాయి. ఇందులో లైసెన్స్ డీలర్షిప్లు మాత్రమే పాల్గొనగలవు. అక్కడ కూడా ఒప్పందం కుదరకపోతే డీలర్షిప్లు పబ్లిక్ ఆప్షన్స్ ని చేస్తాయి. ఇందులో సాధారణంగా ప్రైవేట్ కంపెనీస్ లేదా ఫ్లీట్ సర్వీసెస్ పాల్గొని చాలా తక్కువ ప్రైజెస్ కు భారీ నంబర్స్ లో కార్స్ ని కొనుగోలు చేస్తాయి. కానీ ఈ ఆప్షన్ లో అమ్ముడవని కార్స్ కొత్త కార్లుగా కాకుండా పాత కార్లుగా అమ్ముడవుతాయి. అంటే ఇవి ప్రీ ఓన్డ్ కార్స్. అయితే ఆప్షన్స్ వరకు అమ్ముడవని కార్స్ చేరుకోవడం చాలా రేరు. సాధారణంగా నేను ఇంతకు ముందు చెప్పిన స్టేజెస్ వరకు డీలర్షిప్స్ లాట్ లోని అన్ని కార్లను అమ్మేస్తాయి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎక్స్పోర్ట్. కొన్నిసార్లు ఒక కార్ మోడల్ ఇండియాలో తక్కువ పాపులారిటీ పొందుతుంది కానీ ఫారెన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా సుజుకిని తీసుకోండి. ఇవి ఇండియాలో దాదాపు అమ్ముడవ్వదు కానీ ఇతర దేశాల్లో భారీ హిట్. సుజుకి భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ ఈ ప్రాసెస్ డీలర్షిప్ లెవెల్లో కాకుండా కార్ మేకర్ స్వయంగా చేయగలరు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ అయిన ఆటో డీలర్ ను అడిగితే అతను అమ్ముడవని కారు అనేది ఏదీ లేదని చెప్తాడు. ప్రతి కొత్త కార్ కి ఎవరో ఒకరు బయ్యర్ దొరుకుతారు. డీలర్స్ కు ముఖ్యమైన విషయం ఏంటంటే బయ్యర్ ఎవరు మరియు ఆ కార్ ని ఎంత త్వరగా అమ్మగలరు. కానీ ఇప్పటి వరకు చూసిన తర్వాత మీకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. కారు కొనుగోలు చేసేటప్పుడు మంచి డబ్బు సేవ్ చేసుకోవాలనుకుంటే తక్కువ పాపులారిటీ పొందిన మోడల్స్ గురించి తప్పకుండా ఆలోచించాలి. లేకపోతే వెయిటింగ్ పీరియడ్ ఉన్న కార్స్ ని అందరూ కొంటున్నారు కదా. ఇది కార్ డీలర్షిప్ లో జరిగే విషయాలు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.